బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ప్రత్యేక పోలీసు సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జీతాలు పెంచాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం వెలుపల ఎస్పీఓ సిబ్బంది ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు ఎస్పీఓలు పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు పలు డిమాండ్లను ముందుకు తెచ్చారు. అయితే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, పోలీసుల లాఠీ చార్జ్ తో ఎస్పీఓ సిబ్బందికి ఏమైనా గాయాలయ్యాయా? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? జార్ఖండ్ లో ఈరోజు జీతాలు పెంచాలంటూ, తమకు ఉద్యోగాల భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎస్పీఓ సిబ్బంది ఆందోళనకు దిగారు. సో కాంట్రాక్ట్ ఎస్పీఓలను పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు. సో అయితే వారిని పోలీసులు చెదరగొట్టారు, లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది పెద్ద ఎత్తున చేరుకోవడం, గుమ్మిపోవడం, ఒకసారి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దాంతో ప్రత్యేక పోలీసులు సిబ్బంది పోలీసులు లాఠీ చార్జ్ చేయాలి. కొంతమందికి గాయాలు కూడా తెలుస్తుంది. సో అయితే గతం చాలా రోజుల నుంచి ఈ సమస్య పెండింగ్ లో ఉంది. ఎలక్షన్ సమయంలో కూడా దీన్ని పర్మనెంట్ చేస్తామంటూ సీఎం హామీ ఇవ్వడం, దాని తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం పట్ల వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ఇది ప్రధానంగా వాళ్ళ డిమాండ్ జీతాలు పెంచాలంటూ, ఉద్యోగాలకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు డిమాండ్లు ఇవ్వాలంటూ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు ఈ రోజు ముట్టడికి పిలుపునిచ్చారు. సో వాళ్ళని ఆందోళనకారులని చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేశారు. దీనిపైన విపక్షాలకు సంబంధించిన నేతలు బీజేపీ అటు చాలా విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో చాలా అవినీతి పెరిగిపోయింది, ఉద్యోగాలకు భద్రత లేదు, అన్ని అంశాలలో ఈ మధ్యనే జార్ఖండ్ సీఎం జైలు నుంచి కూడా బయట రిలీజ్ అయ్యి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించడం జరిగింది. సో ఇవన్నీ వరుస పరిణామాలపై బీజేపీ కూడా చాలా సీరియస్ గా ఉంది. సో వాళ్ళ డిమాండ్ సాధనకైతే ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మరి వాళ్ళ డిమాండ్ల కోసం మరోసారి కూడా ఈ సమ్మెకు, ఈ పోరాటానికి ముందుకు వెళ్తామంటూ ఉద్యోగ సంఘం సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.